లలిత టాక్స్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం అమ్మాయి లేచిపోయింది అనే స్టోరీ 3 భాగాలు చెప్పుకున్నాం కదా. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఇప్పుడు 4వ భాగం చెప్పుకుందాం. ఇదే ఆఖరి భాగం కూడా. ఈ రోజుతో ఆ స్టోరీ పూర్తయిపోతుంది అన్నమాట. ఇంకా కట్ చేస్తే అయ్యగారు అల్లుడు గారు వెళ్ళిపోతున్నారయ్యా. అల్లుడు గారు వెళ్ళటం ఏంట్రా? ఏమోనయ్యా, మీరు త్వరగా వెళ్ళి తీసురండి. కట్ చేస్తే అల్లుడు గారు, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఇంటికి వెళ్తున్నాను. అదేంటి అల్లుడు గారు, మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇలా వెళ్ళిపోతే మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. మా ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది. ఇలా వీధిలో నిలబడి మాట్లాడుకోవడం బాగుండదు. ఇంట్లోకి వెళ్దాం రా. అల్లుడు, ఇంట్లోకి వెళ్దాం రండి. నేను రానంటే రానంతే. కట్న కానుకలు తక్కువైతే చెప్పండి, ఇచ్చుకుంటాం. మర్యాదలో ఏవైనా పొరపాట్లు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాం. అంతేగాని మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఈ రాత్రి శోభన కార్యక్రమం జరగాల్సి ఉంది. మీరు ఇలా వెళ్ళిపోతే ఎలా? ఎవరికి శోభనం? అదేంటల్లుడు అలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయికి మీకు శోభనమా? శోభనం అంటే దాని రంగు, రుచి, వాసన నాకేం తెలియదు. అయినా శోభనం అంటూ నా ఎంట పడకపోతే పెళ్ళికి అంతమంది జనం వచ్చారు. ఎవరితోనో ఒకరితో చేయించుకోవచ్చు కదా, నా మీద వంతు పెట్టుకోకపోతే. అల్లుడు, నడి రోడ్డు మీద ఏంటి రచ్చ? ముందు ఇంట్లోకి వెళ్దాం రండి. నేను రానంటే రానంతే. మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. అందరూ మన వైపు చూస్తున్నారు. ముందు ఇంట్లోకి వెళ్దాం. పదలుడు, మీ అమ్మాయిని నేను పెట్టుకున్నానా? అదేంటల్లుడు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా మా అమ్మాయి మెడలో తాళి కట్టారు కదా? అవును కదా? అవును, ఈ రాత్రి శోభనం జరగాల్సి ఉంది. మీరు ఇలా వెళ్ళిపోతున్నారు. ఎక్కడండి శోభనం? అదేంటల్లుడు అలా అడుగుతున్నారు? మా ఇంట్లోనే. ఇదే నాకు నచ్చింది. ఇందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఏం నచ్చలేదు అల్లుడు? నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏదేదో మాట్లాడుతున్నావు. శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నావు. ఎక్కడ జరుగుతున్నాయి? మా ఇంట్లోనే. ఇక్కడే నాకు మండింది, అందుకే వెళ్ళిపోతున్నాను. అర్థమయ్యేలా చెప్పలుడు. పెళ్ళి పచ్చని పందిట్లో చుట్టాల పక్కాల సమక్షంలో చేసి శోభనం మాత్రం ఇంట్లో 4 గోడల మధ్య చేసుకోవాలా? మరి గుంటూరు చందన బ్రదర్స్ సెంటర్లో సెట్టింగ్ వేయించమంటారా అల్లుడు? ఎక్కువ మాట్లాడొద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటారో చెప్పండి. శ్రీరస్తు శుభమస్తు, చిరంజీవి సౌభాగ్యవతి మా సుబ్బలక్ష్మికి శోభన కార్యక్రమం జరిపించబోతున్నాం. కావున మీ ఇంటిల్లపాది విచ్చేసి శోభన కార్యక్రమాన్ని కనులారా వీక్షించి అక్షింతలేసి ఆశీర్వదించ ప్రార్థన అని శోభన మహోత్సవ కార్యక్రమం అందరూ ఆహ్వానితులే అని కార్డులు కొట్టించి మీ చుట్టాలందరికీ పంచాలి. అందరి సమక్షంలో శోభనం జరగాలి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో లేక తెలియక మాట్లాడుతున్నావా? నేను తెలిసే మాట్లాడుతున్నాను. అలా చేస్తే కుక్కలకి మనుషులకి తేడా ఉండదల్లుడు. కట్ చేస్తే బైకు మీద రోడ్డునే వెళ్తున్న 2 వ్యక్తులు బైక్ ఆపి ఈ తిక్కానందాన్ని పట్టుకుని బైక్ మీద ఎక్కిస్తుంటారు. అదేంటండి, మా అల్లుడిని అలా లాక్కెళ్తున్నారు? నీకు మెంటల్ ఏంటండి? అతను మా అల్లుడు. వీడి మెంటల్ పేషెంట్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చాడు. వీడి కోసం మేము సందులు గొంతులు అన్నీ వెతుకుతూ ఉన్నాం. చివరికి ఇక్కడ దొరికాడు అంటూ బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. వీడు మెంటలుడా అనుకుంటూ వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటాడు పరందామయ్య. కట్ చేస్తే అయ్యగారు మళ్ళీ ఏం మోసుకొచ్చావురా? అమ్మాయి గారు లేచిపోయారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమయ్య గారు,
దొడ్డిదారి తలుపు తీసుకుని అమ్మాయి గారు బయటికి వెళ్ళారు. అంతలో ఒక బైక్ వచ్చి ఆగింది. అమ్మాయి గారు బైక్ ఎక్కేశారు. అంతే, ఆ బైక్ రయ్యమని స్పీడ్గా వెళ్ళిపోయిందయ్యా. అమ్మగారు ఎక్కడ తెచ్చింది? అమ్మగారు టీవీ చూస్తున్నారు. అమ్మాయి గారు లేచిపోయారు. అదండి స్టోరీ. ఇది కేవలం ఏదో తమాషా కోసం రాశానండి. దీనిలో ఏమైనా మీకు తప్పులు అనిపిస్తే మన్నించండి. ఇంకోటి విషయం ఏంటంటే, రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ అందరి కోసం నేను రాసిన శివుని పాట వీడియో పెడతానండి. ఆ పాటను కూడా చూడండి. చూసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని మాత్రం గట్టిగా క్లిక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.